హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన వారణాసి వంటింట్లో చాలా సూపర్‌గా ఉండే ఒక రెసిపీ చేసుకుందామండి. ఒకటి కాదు 2 చేసుకుందామండి. చాలా చాలా బావుంటాయి. చూసారా అంత బావుంది కాబట్టి అంత గబగబా తినేస్తున్నాను. అంత టెంప్ట్ అయిపోయాననమాట. అందుకని చేసుకున్న వెంటనే గబగబా లాగించేశాను. ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది. తియ్యగా, పుల్లగా, కమ్మగా, కారంగా ఉండే కూర చేసుకుందామండి. అదేనండి మన బెండకాయ. బెండకాయ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టము. చాలా చాలా ఇష్టమనమాట. అందులోనూ బెండకాయ ఈ రకంగా చేస్తే ఊదేస్తారంటే నమ్మండి. మనవరాలతో సైతంగా అందరికీ ఇష్టమనమాట ఈ కూర అంటేను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అయితే నేను బెండకాయలు చూసారా చాలా చక్కగా తరిగాను. వెరైటీగా తరిగాను ఈసారి. ఇలాగ క్రాస్‌గా తరిగాననమాట. తరిగితే దానికి మనం వేసిన పులుపుకి, బెల్లము అన్నీ కూడా కారం దాంట్లోకి పట్టుకుని చాలా రుచిగా ఉంటుందనమాట. చూడ్డానికి అందంగా ఉంటుంది. తినడానికి కూడా చాలా బావుంటుంది. రుచిగా ఉంటుందనమాట. దాంట్లో పులుపు, ఉప్పు, కారం అన్నీ పడతాయి ఆ బెండకాయ ముక్కల్లోను మనం ఇలా తరగడం వల్ల. చాలా రుచిగా ఉంటుంది కూర. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా బాండీ పెట్టుకున్న స్టవ్ మీద దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. మన వారణాసి వంటిల్లు ఛానెల్‌లో చాలా తక్కువ ఆయిల్ వాడుతూ ఉంటాము. ఆ తక్కువ ఆయిల్‌లోనే చాలా రుచిగా, చాలా హెల్తీగా చేసుకుంటూ ఉంటాము. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ వంటలన్నీ కూడా తక్కువ ఆయిల్ తోటే ఉంటాయి. అందుకని నేను కొద్దిగా ఆయిలే వేసుకున్నాను. అయితే ఈ బెండకాయ ముక్కలు చూసారా దగ్గర నుంచి కనిపిస్తుంది. ఈ రకంగా తరుక్కున్నాననమాట. ఇలా కట్ చేసి చూడండి పిల్లలకి కొత్తగా ఉంటుంది. చూడగానే టెంప్ట్ అవుతారనమాట. అబ్బా! కొత్తగా ఉంది, వెరైటీగా ఉంది తినాలనిపిస్తుందనమాట వాళ్ళకి. ఏదైనా మనం రెగ్యులర్‌గా చేసేది దానికంటే కొంచెం డిఫరెంట్‌గా చేసామనుకోండి వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. పిల్లలు తినడానికి బావుంటుంది. అలాగే బెండకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు, కొద్దిగా ఇంగువ, కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నాను. అలాగే బెల్లం కూడా వేసుకున్నాను గమనించారా? నేను పులుసు బెల్లంతో చేస్తాననమాట. పులుసు పెట్టి చేసిన వాటిలకి బెల్లం తప్పనిసరిగా వేస్తాను. నచ్చిన వాళ్ళు వేసుకోండి. లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. అలాగే కరివేపాకు కంటికి చాలా మంచిదని చెప్పి మన హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి. అందుకని కరివేపాకు నేను వాడుతూ ఉంటాను. కరివేపాకు కూడా దాంట్లో వేశాను. మీరు ఈ కూరలో నేను పోపు పెట్టలేదు. మీరు గమనించే ఉంటారు. పోపనేది పెట్టాల్సిన అవసరం లేదండి. ఒకవేళ పోపు కావాలి అనుకున్న వాళ్ళకి, ఇష్టంగా తినాలి అనుకున్న వాళ్ళకి ఆయిల్ వేసుకున్నాం కదా! ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఒక ఎండుమిరపకాయ వేసుకొని వేయించేసుకొని, కరివేపాకు కూడా అందులోనే వేసేసుకొని అప్పుడు ఈ బెండకాయ ముక్కలు వేసుకోండి. నేనైతే పోపయితే వేయనండి. ఎందుకంటే మన కూర కారంతో చేసుకుంటున్నాం కాబట్టి దాంట్లోనే మొత్తం అన్నీ ఉంటాయి. పోపుకు సంబంధించిన పప్పులన్నీ దాంట్లోనే ఉంటాయి. అందుకని నేనైతే పోపు పెట్టలేదనమాట. ఇప్పుడు మీకు పులుపు ఎంత కావాలో అంత చింతపండు నానబెట్టుకొని, రసం తీసుకొని దీంట్లో వేసేసుకోండి. చింతపండు రసంతోటే ఉడుకుతుంది. ఇంకా ఆయిల్ ఏమాత్రం ఇంక వేయాల్సిన అవసరం లేదు. ఈ కొద్దిగా ఆయిల్ తోటి మన కూర అయిపోతుందనమాట. అయితే చింతపండు పులుసు పులుపుకి సరిపడా వేసేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోండి ఒకసారి. ఈ చింతపండు నల్లగా ఉందనుకుంటున్నారు కదా! ఈ చింతపండయితే పాత చింతపండండి. పాత చింతపండు పచ్యాలకి వాటిలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. బాలింత పచ్యాలకి, మెచ్యూర్ అయినప్పుడు పచ్యాలు చేపిస్తారు కదా! అలాంటి వాళ్ళకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. నా దగ్గర పాత చింతపండు ఉంది. అందుకని దాన్ని వేస్ట్ చేయకుండా ఇలాగ వాడేసుకుంటున్నాననమాట. హెల్త్‌కి మంచిదని వాడుతున్నాను. ఒకసారి మూత తీసి, ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకుందామండి. ఇంకా ఉడకలేదు. ఇంకా చూసారా గ్రీన్ కలర్ ఉంది. లైట్ గ్రీన్‌గా ఉంది. మనం కూర ఉడికిపోయినట్లు మనకి ఎలా తెలుస్తుందంటే మొత్తం కలర్ మారిపోతుందనమాట. ఇప్పుడు లైట్ కలర్ ఉంది కదా! కూర ఉడికేటప్పటికి మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోతుంది. అలా తెలుస్తుంది. ఒకవేళ ముక్క నొక్కి చూసినా కూడా అర్థమైపోతుంది. అయితే మళ్ళీ ఇంకొకసారి చూద్దామండి. ఇదిగోండి చూసారా? ఇందాక దానికి ఇప్పటికి మీకు అర్థమైపోయే ఉంటుంది. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి చక్కగా మన కూరైతే ఉడికిపోయింది. ఏమాత్రం ఆయిల్ కొద్దిగా కూడా వేయలేదు. ఫస్ట్ వేసిన ఆయిల్లే తర్వాత అంతా కూడా మన చింతపండు పులుసు నీళ్లు పోసాం గదా! ఆ నీళ్ళతోటే ఉడికిపోయింది. ఇదైతే నా మనవరాల కోసం అని చెప్పి కారం లేకుండా తీసి పక్కకి పెట్టాననమాట.
ఇప్పుడు మా కోసమని కారం వేసుకుంటాము. ఇదిగోండి ఇది వేపుడు కారం అనమాట. వేపుడు కారం మన ఛానల్‌లో ఉంది. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఈ వేపుడు కారం ఒక్కటుంటే చాలండి. అందరూ హ్యాపీగా చేసేసుకోవచ్చు కూరలనేది. వంట రాని వాళ్ళు, అసలే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా నిమిషాల్లో చేసేస్తారు. ఇలాంటి కూర పొడులు మనకి పచ్చడికి పొడులు అలాంటివుంటాయి కనుక ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చేస్తానని ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అంత బావుంటాయి. రుచి కూడా అంతే బావుంటుంది. సూపర్‌గా ఉంటుందనమాట. మనం కావాల్సినంత కూరకి కారానికి సరిపడా కూర కారం దాంట్లో వేసేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ధనియాల రసం చేసుకుందామండి. ధనియాల రసానికి 2 టమాటాలు కట్ చేసుకున్నాను. అలాగే బెల్లము, చింతపండు, పసుపు, ఇంగువ, ధనియాలు ఇక్కడ పెట్టుకున్నాను. ధనియాలు ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకున్నానండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా శుభ్రంగా ఇలా చేత్తో పిసికేసేయాలండి. బాగా పిసికేసేయాలనమాట. మెత్తగా పిసికేసేయాలి. అలా పిసికితే రుచి సూపర్‌గా ఉంటుందండి. చాలా బావుంటుంది. మనం డైరెక్ట్‌గా పోపులో వేసేదానికంటే కూడా మన చేత్తోటి ఇలా గట్టిగా అన్నీ కలిపి పిసికేసామనుకోండి, అన్ని ఫ్లేవర్‌లు పట్టుకుంటాయనమాట. ఆ ధనియాలు, కొత్తిమీర, కరివేపాకు, టొమాటో, చింతపండు, బెల్లం ఇవన్నీ వేసి పిసికేస్తే ఆహ్, ఆ రుచి సూపర్‌గా ఉంటుందండి. ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రసాన్ని మేము 2 డేస్ తిన్నామండి. నిజం చెప్తున్నాను. 2 రోజులు మాకలాగా మిగిలితే పారేయబుద్ధి కాలేదు. 2 డేస్ హ్యాపీగా వేసుకొని తిన్నాము. చాలా చాలా బావుందనమాట. అలా పిసికేటప్పుడు దాంట్లో నేను ఉప్పు వేయలేదు గమనించారా మీరు? ఉప్పు వేయడం నేను మర్చిపోయానండి. తర్వాత వేశాను. ఉప్పు కూడా వేసేసుకొని బాగా సరిపడా ఉప్పు వేసుకొని బాగా పిసికేసుకోండి. పిసుక్కున్న తర్వాత మీరు రసం చేసి చూడండి. ఎంత బావుంటుందో నాకు కామెంట్ చేసి చెప్తారు మీరు మళ్ళీ. అయితే ఈ కూర అయిపోయింది గాబట్టి కూరని అవతల స్టవ్ మీద షిఫ్ట్ చేసుకున్నాను. ఆ మూకుడు ఇటు పక్క పెట్టుకున్నాననమాట. పెట్టేసుకొని మళ్ళా స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఆన్ చేసుకొని పోపు వేసుకుందామండి. మనం రసం పెట్టుకోవాలి కదా! రసం కోసం అని చెప్పి ఇదిగోండి ఆవు నెయ్యి ఉంది నా దగ్గర. ఆవు నెయ్యితోటి పోపు పెట్టుకుందాము. నేను మామూలుగా మా ఇంట్లో అయితే గనక ను మామూలు నెయ్యే వేస్తానండి. ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాననమాట. మీకు ఈ కిచెన్ కొత్తగా అనిపించొచ్చు. మా అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళాము న్యూ ఇయర్ కోసం అని చెప్పి. అందుకని అక్కడ కొన్ని రెసిపీస్ చేశాను. అక్కడి నుంచి కొన్ని రెసిపీస్ కూడా ప వస్తూ ఉంటాయి మీకు. అదనమాట. కొద్దిగా ఆవు నెయ్యి వేడైన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నాను. ఆ పిసికిన దాంట్లో కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నాను. అలాగే పోపులో కూడా వేసుకున్నాను. నాకు ఇంగువ ఇష్టం కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. ధనియాల రసానికి కొంచెం ధనియాలు ఎక్కువ వేసుకుంటేనే బావుంటుందండి. అలాగే ఒక్కాయ పచ్చిమిరపకాయ తుంచుకొని వేసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయ పండిపోయింది. అది వేసుకున్నాను. కొంచెం కారంగానే ఉంది. ఎండుమిరపకాయ అయితే వేయలేదు. ఎండుమిరపకాయ మీకు ఇష్టమున్న వాళ్ళు ఈ పోపులో ఒక ఎండుమిరపకాయ తుంచుకొని వేసుకోండి. అలాగే ఈ పిసికేసుకున్నది అంతా ఉంది కదా! ఆ పిసుకున్నదంతా కూడా మనం పోపు వేగింది కదా! దాంట్లో వేసేసుకొని ఒక్కసారి ఇలాగ వేయించుకోవాలనమాట. ఒక 1 మినిట్ వేయించేసుకుంటే ఆ పచ్చి వాసననేది పోతుందనమాట. దీంట్లో కొంచెం ఈ ప్లేట్‌లో ఉంది కదా! రసం అది అంటుకుందని చెప్పి తొలిచేస్తున్నాను వేస్ట్ లేకుండా. సారీ. అంటుకున్నది వేస్ట్ లేకుండా అలా తొలిచేసుకొని, ప్లేట్ తొలిచేసుకొని, ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోసేసుకొని మరిగించుకోవాలి. చూసారా ధనియాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో అలా ఫ్లోట్ అవుతుంటే ఎంత బావుంటుందో. మనం తింటూ ఉంటే నోటి కింద, పంట కింద పడుతూ ఉంటే ఆ రుచే వేరబ్బా! చాలా బావుంటుంది. ఆ ధనియాలు ఉడికిన తర్వాత ఆ రసం నీటికి దిగుతుంది గదా! అలా సూప్‌లా కూడా తాగేయొచ్చండి. అంత బావుందనమాట. ఇదేనండి ఈవేళ మనం చేసుకున్న ధనియాల రసం, అలాగే బెండకాయ పులుసు కూరనమాట. రెడీ అయిపోయినియి. సూపర్ టేస్టీగా ఉంది. చాలా చాలా బావుంది. ఒక కూర కారం చేసుకొని పెట్టుకోండి. మీ వంటలంతా చాలా అంటే చాలా ఈజీ అయిపోతాయనమాట. ఇంకింతే ఫ్రెండ్స్ వంట అయిపోయింది కదా! ఇంకేంటి తొందరగా అన్నం తినేయాలి. ఆకలేస్తుంది. గుమగుమలాడే బెండకాయ పులుసు కూర, అలాగే ధనియాల రసం, ఎండిపోయిన నిమ్మకాయలతో చేసిన నిమ్మకాయ కారం అనమాట. దాంట్లోకి కొద్దిగా ఆవ నెయ్యేసుకొని తింటే ఉంటుంది చూడండి. అద్దిరిపోతుంది. 2 నిమ్మకాయలండి. అరటి నిమ్మకాయలతోటి కారం చేశాను. ఎండిపోయిన నిమ్మకాయలతోటి కారం చేశాను.
చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎండిపోయిన నిమ్మకాయలు ఉన్నాయన్నమాట, మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాము ఇక్కడికి. ఆ నిమ్మకాయలతోటి సరే ఎందుకు ఎండిపోతున్నాయి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి అది కొంచెం ఉప్పు వేసి పిండేసి నిమ్మకాయలు కొంచెం కారం వేసి ఇంగు వేసేసాను అనమాట. అంతే, అస్సలు ఆయిల్ వేయలేదు. ఇలా అన్నంలో నెయ్యి వేసుకుని తింటాం కదా అందుకు. అదిరిపోయింది, సూపర్. పులిపిల్లగా కారం కారంగా ఇంగు వాసన తొడిపలే ఉంది. నిమ్మకాయ కారం అయితే సూపర్గా ఉంది. ఈరోజు మన ఇంట్లో బెండకాయ కూర, బెండకాయ వేపుడు కారంతో చేసిన బెండకాయ కూర అనమాట. ఇంక దీంట్లో ఏదైనా నెయ్యి నూనె వేసుకున్నాను, దాంట్లోనే కొద్దిగా కారం ఉంటుంది కదా అందుకని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను, అది కూడా ఆవు నెయ్యి వేసుకున్నాను. సూపర్గా ఉంది, ఇది కూడా చాలా బాగుంది. కొంచెం బెల్లం వేసా, చాలా చాలా ఈజీ అనమాట. ఒక కూర పొడి చేసుకుంటే చాలు, అన్నీ ఈజీనే. మెంతి కారం చేసుకుంటే నిమ్మకాయ కారం, నారింజకాయ కారం అలా చేసేసుకోవచ్చు. మెంతి కారం లేకపోయినా కూడా మామూలు కారం వేసుకొని చేసేసుకోవచ్చు. బాగుంది, సూపర్. మేము ఎక్కువ కారాలు తినము, మాకు ఎంత కావాలో అంతా ఉంది, సరిపోయింది. కూరలో కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. నేను అప్పుడప్పుడు వేస్తాను, అప్పుడప్పుడు వేయకుండా కూడా చేస్తాను. అయితే నేను ఎక్కువ కూర తింటా, అన్నం తక్కువ కూర ఎక్కువ తింటాను. ఎప్పుడు నాకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అనమాట అలాగా. అందుకని కమ్మగా చేస్తా కూరలు ఎక్కువ తింటే మంచిది కదా, అన్నం తక్కువ కూరలు ఎక్కువ తింటే మంచిదని చెప్పి అలా చేస్తూ ఉంటాను. దీంట్లో కరివేపాకాలు కూడా అసలు వేస్ట్ చేయను. మా ఇంట్లో ఎవరు వేస్ట్ చేయరు కరివేపాకు. నేను ప్రతిసారి చెప్తుంటా, నా మనవరాలు కూడా తినేస్తుంది కరివేపాకు. ఇలా తక్కువ అన్నంలో ఎక్కువ కూర కమ్మగా చేసుకుంటే మనం ఎక్కువ తినగలుగుతాం. అదే ఎక్కువ కారంగా చేసుకుంటే తినలేం కదా, కూర తక్కువ తింటాం, అన్నం ఎక్కువైపోతుంది, అన్నమే ఎక్కువ తింటాం. ఈ కూర పులుపు, తీపి, కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి, సూపర్గా ఉంది. ఫుల్ వీడియో చూడండి, నచ్చిన వాళ్ళు ట్రై చేయండి, ఓకేనా? మన వారణాసి వంటల ఛానల్లో అన్ని హెల్దీ రెసిపీస్ ఉంటాయి, తప్పకుండా చెక్ చేయండి. అలాగే తక్కువ ఆయిల్ తోటి ఎక్కువ హెల్దీగా మనం వంటలు చేసుకుంటాం ఎప్పుడు. ఇదన్నమాట, కూర ఎక్కువ అన్నం తక్కువ. నెక్స్ట్ ఒక్క నిమిషం, పప్పులు పొడి తెచ్చుకుందాం, పప్పులు పొడి వేసుకుందాం, చాలా బాగుంటుంది. ఇది పప్పుల పొడి చూడండి, ఇలా బరకగా వేసుకుంటే బాగుంటుంది అనమాట. పప్పుల పొడి అనేది ఎప్పుడు కూడా బాగా మెత్తగా ఉండకూడదు, ఫైన్గా ఉండకూడదు, కొంచెం ఇలా పప్పులా బద్దలాగా బరకగా ఉంటేనే బాగుంటుంది. మూత పెట్టేసి ఇలా పెట్టేద్దాం. దీంట్లో కొంచెం నేనైతే గానుగ నూనె వేసుకుంటాం, కానీ ఇక్కడ ఇప్పుడు ఏం లేదు గానుగ నూనె అవి ఏం లేదు, ఈ నెయ్యే ఉంటుంది. ఎందుకంటే ఇలా పొడిగా ఉంది కదా, పొడిగా ఉన్నది మనం తినలేము, గొంతుకి అడ్డుపడుతుంది అనమాట. అదే పొడిగా ఉండి కొంచెం లోపల తట్టుకున్నట్టు అయ్యి కొంచెం దగ్గులా వస్తుంది, పొడిగా తినలేము అనమాట. అందుకని కొంచెం తడవడం కోసమని నెయ్యి వేసుకుందాం. ఇది ఎప్పటికప్పుడు మూతలు పెట్టకపోతే మళ్ళీ ఒలిగిపోతుందని చెప్పి నాకు కొంచెం టెన్షనే ఉంటుంది, ఆ పని అక్కడికి అయిపోవాలి.
ఇందులో వెల్లుల్లిపాయలు వేయలేదు, జీలకర్ర వేసి చేసిన పప్పుల పొడి అనమాట. దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. అదిరిపోయింది. ఫైనల్గా ఇది అయిపోయిన తర్వాత ఇంకొక ఐటమ్ ఉందిగా మనం చేసుకుంది, అది కూడా వేసుకుందాం. అది కూడా వేసుకొని తీసుకొస్తా. ఇదిగోండి ధనియాల రసం చేసుకున్నాం కదా, అది కొంచెం అన్నం పెట్టుకుని వేడిగా ఉంది, చాలా చాలా వేడిగా ఉంది. ఏం తింటున్నామండి? ఇలా రండి, మీరు ఏం తింటున్నారో చెప్పండి మన వాళ్ళకి. దొండకాయ కాదండి, బెండకాయ అండి. ఏం తింటున్నారు మీరు? బెండకాయ అండి. నీకు చూపించండి మీ బెండకాయ. ఇదిగోండి బెండకాయ తింటుంది నా మనవరాలు చెప్తుంది, నేను అన్నం తింటుంటా బెండకాయ తింటున్నానని చెప్తుందా. ఇది ఏం తింటున్నా? బాగుందా? ఎలా ఉంది బెండకాయ? బొంబ బొంబ ఉందా లేదా? థ్యాంక్ యూ. ఇది చాలా వేడిగా ఉంది. బాగా వేడిగా ధనియాలు నవ్వుతుంటే భలే ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది. కారం వస్తుంది లేదు నాన్న, నీకోసం కారం లేకుండా చేశా. కారంలే, ఎవరికి కారం లేదు నాన్న. వేడివేడిగా బాగుంది. సౌజన్య ఆఫీస్కి వెళ్ళినా నేనేను. ఇలా వేడివేడిగా తింటే ఎంత బాగుంటుందో. యమ్మీ సో రెడీ అండి. యమ్మీ యమ్మీ అనాలి. యమ్మీ ఉంది. ఎలా ఉంది? రెడీ అండి. అయిపోయింది నా ఫుడ్ తినడం అయిపోయింది. ఇంకా పెరుగైతే వేసుకోను, మామూలుగా అయితే వేసుకుంటా కొంచెం అన్నం పెట్టుకుని, కానీ ఇప్పుడైతే వేసుకోను. కొంచెం జ్వరం ఎక్కువగా ఉంది బాగా, అందుకని పెరుగు తినట్లేదు. ఇంతే కాదు అంత అదిగోండి